దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యత ఇది నన్ను అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటున్నాం. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఇది నన్న వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడండి. వినుటి వలన విశ్వాసము కలుగును. మీరే ప్రతి బిడ్డతో మాట్లాడండి. వాక్యము ద్వారా అనేక హృదయాలు తెప్పరిల్లబడినట్టుగా మీరు సహాయం చేయండి. మీ దాసులమైన మమ్మల్ని కూడా మీరు బలపరచమని, వీక్షిస్తూ ఉన్న ప్రతి బిడ్డలను కూడా వారి కుటుంబాలని, సంఘాలను కనికరించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం మనం చదువుదాం. ద బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 10 verse 24. 10వ అధ్యాయము 24వ వచనం 2వ లైను మనం చదువుదాం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. చాలండి. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఈనాడు ఆశలు లేని వాళ్ళు ఎవరున్నారండి? అందరికీ ఆశలు ఉన్నాయి. బాగుండాలని ఆశ, మంచి ఆరోగ్యం ఉండాలని ఆశ, మంచి ఇల్లు ఉండాలి ఆశ, మంచి ఉద్యోగం ఉండాలి ఆశ, పంటలు బాగా పండాలి ఆశ, మంచి సంబంధాలు పిల్లలకి రావాలి ఆశ, ఇంట్లో అన్నీ సమృద్ధిగా ఉండాలి ఆశ, ఏది ఎవరి ముందు చేయి చాపకుండా బ్రతకాలి ఆశ. ఒకవేళ చేయి చాపే పరిస్థితులు వచ్చినా ఎవరిని ఏది అడిగినా వాళ్ళు కాదు, లేదు అనకుండా ఇచ్చేయాలి. ఇదొక ఆశ కదండి. మనిషి ఆశల మీద బ్రతుకుతున్నాడు. ఎవరో ఒక ఆయన అన్నారు, మనిషి భోజనం లేకుండా 40 రోజులైనా బ్రతకగలడంట. అలాగే మనిషి 4 రోజులు మంచినీళ్ళు తాగకుండా అయినా బ్రతకగలడంట. కానీ ఆశ లేకుండా 4 నిమిషాలు కూడా బ్రతకలేడంట. వింటున్నారా అండి? అందుకే ఓ సామెత ఉంది, ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు కూడా లేసి వస్తాడంట. ఆశ అండి, చచ్చేవాడికి కూడా ఆశ. ఓ భక్తుడు అన్నాడు, ఆశ లేని వారిని యేసయ్య కూడా ఆశీర్వదించలేడంట. వింటున్నారా? ఆశ లేని వారిని యేసయ్య కూడా ఆశీర్వదించలేడంట. కనుక ఆశ ఉండాలండి, ఆశ పడాలి. బైబిల్ చెప్తున్న మాట, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు ఆయన. అయితే ఆశలు తీరటంలో ఇప్పుడు ఆశపడుతున్నారు కానీ తీరట్లా. ఎందుకు? బైబిల్ చెప్తున్న మాట, నీతిమంతులుగా లేరు గనక ఆశలు తీరడం లేదు. వింటున్నారా? నేను చదువుకున్న వాక్య భాగంలో అదే, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. మనం నీతిమంతులుగా ఉండి ఏదైతే ఆశపడతామో అది దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. నీతిమంతులుగా మార్చబడటం ఎలాగా? అబ్రహామును బట్టి బైబిల్ రాయబడింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మడమే నీతి. ఇలాంటి నీతిమంతులు ఏదైతే ఆశిస్తారో అది వారికి దొరుకుతుంది. మనం ఈ సమయంలో ఏం దొరుకుతాయి? 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడదామండి. ఆశ లేని మనిషి లేడండి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి రంగములో ఆశలు ఉన్నాయి, ప్రతి వ్యక్తికి ఆశలు ఉన్నాయి. కానీ ఆశలు తీరకుండాను కొంతమంది వేదన, ఆశలు తీర్చబడలేక శోధన, ఆశలు తీర్చబడలేక మనసుల్లో, కుటుంబాలలో
సమాధానం లేదు. ఇది నా ఆశ తీరట్లా. ఆశ తీరాలి అంటే బైబిల్ చెప్తున్న మాట, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకుతుంది. ఏంటి నీతి? యేసుక్రీస్తు ప్రభువారి నీతిమంతుడు. పిలాతు భార్య స్లిప్ రాసి పంపించింది, ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు అని. కనుక నీతిమంతులుగా ఉంటే వారు ఆశించున్నది వారికి దొరుకును. ఏం దొరుకుతాయి? 5 విషయాలు. మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనంలో దొరికే మొట్టమొదటిది అక్కడ దేవుడు రాయించాడు. 130వ కీర్తన 7వ వచనం. 137. ఇశ్రాయేలీయులు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. చాలండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఇప్పుడు నీకేం దొరికింది? దేవుని మీద ఆశ పెట్టుకోవడమే నీతి. దేవుని మీద ఆశ పెట్టుకున్న నీతిమంతులకి దొరికే మొట్టమొదటి ఏంటంటే యెహోవా యొద్ద కృప దొరుకును. వింటున్నారా అండి? 5 విషయాల్లో మొదటిగా ఆశించేది దొరుకుతుంది. ఏం దొరుకుతుంది ప్రభువా? కృప దొరుకును. ప్రియులరా, కృపే అన్నిటికీ కారణం అండి. కృప లేనిదే ఏదీ లేదండి. ఈ రోజున సజీవుల లెక్కలో ఉండాలి అని అంటే నువ్వు ఆశించి నువ్వు పొందుకోవాలంటే కృప ఉండాలి. ఆ కృప దొరకాలి అని అంటే నీతిమంతులుగా ఉండాలి. కృప మీకు సంగతి తెలిసిన అండి, బైబిల్లో మొట్టమొదటిగా పాత నిబంధనలో కృప పొందిన వ్యక్తి ఎవరో తెలుసా? నోవహు అని బైబిల్ చెప్తోంది. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ప్రైజ్ ద లార్డ్. క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా కృప పొందిన వ్యక్తి ఎవరో తెలుసా? కన్య మరియా. లూకాసు వార్త 1:30లో బైబిల్ చెప్తున్న మాట, దేవుని వలన నీవు కృప పొందితివి అని దేవుని దూత మరియతో చెప్పిన మాట. కనుక ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో, నీ అయిన వాళ్ళల్లో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, అదిగో ఆదికాండంలో పాత నిబంధనలో మొట్టమొదటిగా నోవహు కృప పొందిన వాడైనట్టుగా నీవు కూడా మొట్టమొదటిగా నీ పరిస్థితులన్నిటిలో, నీ అయిన వాళ్ళందరిలో నీవే కృప పొందుదువుగాక. ఆమెన్. క్రొత్త నిబంధన పుస్తకంలో మొట్టమొదటిగా కృప పొందిన కన్య మరియ వలె ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీవే మొదటిగా కృప పొందుదువుగాక. కృప. ప్రియులారా, ఒకరోజు ఒక మంచి సేవకుడు సేవ చేసి దేవుని పిలుపునందుకొని పరలోకానికి వెళ్ళాడట. మీకు అర్థం అవడానికి ఈ మాట చెప్తున్నానండి. పరలోకపు గేటు దగ్గర తాళం చెవులు కలిగిన పేతురు గారు నిలబడ్డారట. ఆయన గారు అందరినీ చెక్ చేస్తూ, పరలోకానికి రావడానికి మీకున్న అర్హతలు ఏంటి చెప్పండి, మార్కులు వేస్తాను, 100కి కనీసం 90 అన్నా వస్తే మీరు పరలోకానికి వెళ్తారు, లోపలికి వెళ్తారు అని అంటే, ఈ సేవకుడికి ఆయన ఏమేం చేశాడు లిస్ట్ చెప్పడం ప్రారంభించాడు. మొదటిగా అన్నాడు, నేను 40 ఏళ్ల పరిచర్య ఘనంగా చేశానండి, అలుపెరగగా చేశానండి, పస్తులుండి చేశానండి అన్నాడట. దానికి పేతురు గారు అరమార్క్ వేసాడంట. అరమార్కేనా? మరలా ఇంకేం చేసావో చెప్పు. ఆయన చెప్పాడు, ఊరు వాడ రాత్రి పగలు తిరిగి దేవుని పని చేశానండి, నిద్రాహారాలు మానేనండి. దీనికి ఒక అరమార్కు. అరమార్కేనా? గృహాన్ని కూడా పట్టించుకున్నానండి, దేవుడు నాకు ఇచ్చిన భార్య పిల్లల్ని చక్కగా చూసుకున్నానండి, దీనికి పావు మార్కు. పావు మార్కేనా? లేని వాళ్ళకు కూడా నాకున్న దాంట్లో సహాయం చేశానండి, పరిశుద్ధతను కాపాడుకున్నానండి, ఇంకో పావు మార్కు. ఏంటి పావు మార్కేనా? అన్నీ చెప్పాడట. గుర్తొచ్చినాయి అన్నీ కలిపితే ఈయన గారికి 5 మార్కులు కూడా రాలేదంటండి. ఇంకేమైనా ఉన్నాయా చెప్పు అని అడుగుతుంటే ఆ పాస్టర్ గారు అన్నాడట, ఇన్ని చెప్పినా 5 మార్కులే వచ్చాయి, ఇక నేను పరలోకంలోకి వెళ్ళాలంటే దేవుని కృప తప్పితే ఇంకేమి నేను వెళ్ళలేను అన్నాడట. అప్పుడు పేతురు అన్నాడట, ఇప్పుడు వచ్చాయి నీకు 90 మార్కులు అన్నాడట.
ఎప్పుడండి? కృప అన్న మాట ఎప్పుడైతే సేవకుడు జ్ఞాపకం చేశాడో, ఆయన చేసినవన్నీ 5 మార్కులే. కానీ ఎప్పుడైతే ఇక నేను పరలోకంకి వెళ్ళాలంటే కృప తప్పితే మరొకటి లేదన్నాడో, ఆ కృపకి 90 మార్కులు వచ్చాయండి. వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, కృప ఉండాలండి. కృప అంటే పొందుకోవడానికి అర్హులమే, అనర్హులం కానీ పొందుకుంటున్నాం. అదే కృప. బ్రతకడానికి యోగ్యులం కాదు, బ్రతుకుతున్నాం. అదే కృప. ఈ కృప ఈ దినాన మీకు సమృద్ధిగా దొరుకునుగాక. ఆమేన్. ఎప్పుడు తెలుసా? నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకుతుంది. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తానండి. రెండవదిగా ఏం దొరుకుతుంది? కీర్తనల గ్రంథం 130వ అధ్యాయమే 7వ వచనమే మరలా చదువుదాం. ఇశ్రాయేలీయులు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా ఆయన యొద్ద ఏం దొరుకుతుందంటే సంపూర్ణ విమోచన. 1 కృప దొరుకును, 2 ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. పర్ఫెక్ట్ రెడిమ్షన్, సంపూర్ణమైన విమోచన అంటే విడుదల కదండి. ఇదేనా వాక్యం వింటున్న నీ జీవితంలో వేటిలో నుంచి విడిపించబడలేకుండా ఉన్నావు? పాపంలో, శరీరాశల్లో, నేత్రాశల్లో, జీవపడంబాల్లో, అప్పుల్లో, భారాల్లో, బరువుల్లో, నిందల్లో, కన్నీళ్లలో, కడగండ్లలో, శోధనలలో, వేదనలలో, అయిన వాళ్ళ ద్వారా కాని వాళ్ళ ద్వారా అన్నిటిలో ఒక ఇరుకులో, ఇబ్బందుల్లో నువ్వు విడిపించబడలేకుండా ఉంటే విడిపించబడటమే విమోచన. ఈ విమోచన దొరుకుతుందండి. ఆశపడుతున్నావు విడిపించబడాలని కదా అండి. శోధనలో నుంచి, అప్పుల్లో నుంచి, అనారోగ్య పరిస్థితుల్లో నుంచి, పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఎలా బయటపడతామా అని ఆశపడుతున్నావు. కానీ ఆశ తీరడంలా. కానీ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆశ తీరాలి అని అంటే, నీకు విడుదల కలగాలి అని అంటే, నీతిమంతులు మాత్రమే ఆశించున్నది దొరుకుతుందండి. నీతిమంతురాలుగా అనగా దేవుని నమ్ముటలో సమృద్ధిగా, ఆ నీతిమంతుడని యేసుని వెంబడించుటలో మనం కొదువు లేకుండా ఉన్నప్పుడట ఆయన సంపూర్ణ విమోచన ఇచ్చే దేవుడు. ప్రియులను బైబిల్ చెప్తున్న మాట చూడవలసిన పని లేదు. 103వ కీర్తన 4వ వచనంలో బైబిల్ చెప్తుంది, 103:4లో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. వింటున్నారా? ఈనాడు ఎంతమంది సమాధుల్లోకి వెళ్ళిపోతున్నారండి. సమాధుల్లాంటి శ్రమల్లోనికి వెళ్ళిపోతున్నారు బయటపడేటోళ్ళ. ఎప్పుడయ్యా మేము బయటపడదా ఈ జీవితానికి ఇక బయటపడటం లేదులే అని అనుకుంటున్నారు. లేదండి, మీకు అసాధ్యమేమో కానీ యేసయ్యకు అసాధ్యమైంది కాదు. దేవునికి స్తోత్రం. వీళ్ళగా బైబిల్ పండితులు చెప్పే మాట, పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్ర ఆధారులు చెప్పిన మాట ఏంటంటే, దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోను కాదు, గుహలో పడేస్తే 323 సింహాలు ఉన్నాయంట. 70 ఏళ్ల వయసులో దానియేలు సింహాల గుహలో పడవేయబడ్డాడు. అయినా దేవుడు విమోచించాడండి. వింటున్నారా? ఈ దినాన్ని కూడా సింహాల లాంటి శ్రమలు, పరిస్థితులు వయసును బట్టున్న 70 ఏళ్ల వయసులో సింహాల గుహలో పడవేయబడినా కూడా దానియేలును దేవుడు విమోచించాడండి. హృదయపూర్వకంగా నమ్ము. నీతిమంతులుగా మనం మార్చబడినప్పుడు దేవుడు మనకి ఏం దొరికేటట్టు చేస్తాడో తెలుసా? సంపూర్ణ విమోచన. ఈ దినాన మీకు, మీ కుటుంబానికి దేవుడు సంపూర్ణ విమోచనను కలుగచేయునుగాక. ఆమెన్. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఏం దొరుకుతుందయ్యా? 107వ కీర్తన 9వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. 107వ కీర్తన 9వ వచనంలో 9వ వచనం 107:9 ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి. చాలండి. 3వదిగా ఆశ కలిగిన వారి ప్రాణాన్ని దేవుడు 3వదిగా ఏం దొరికేటట్టు చేసి ఎలా పరుస్తాడంటే తృప్తి పరుస్తాడట. ప్రైజ్ ద లార్డ్. 3వదిగా ఆయన దగ్గర దొరికేది ఏంటో తెలుసా? తృప్తి దొరుకును. నీతిమంతులు ఆశించున్నది
ఆశ, ఇక్కడ అదే ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ఇది నన్ను వాక్యం వింటున్న వారులరా, నీ జీవితంలో తృప్తి ఉందా? ఈనాడు మనిషికి అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ తృప్తి లేదండి. తృప్తి లేకే మనుషులు బాధలు, తృప్తి లేకే దోపిడీలు, తృప్తి లేకే కోర్టు కేసులు, తృప్తి లేకే అల్లర్లు, తృప్తి లేకే ఒకళ్ళనొకళ్ళు జగడాలు, తృప్తి లేకే ఆత్మహత్యలు, తృప్తి లేకే ఒకళ్ళనొకళ్ళు హత్య చేసుకోవడం, తృప్తి లేకే ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళటం, తృప్తి లేకే ఒకరి మీద ఒకరు సమాధానం ప్రేమ లేకుండా ఉండడం. అన్నిటికీ మూల కారణం తృప్తేనండి. ఈ తృప్తి దేవుడు నీకు ఇస్తానంటున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో తెలుసా? నీతిమంతులుగా మనం ఉన్నప్పుడండి. నీతిమంతులు ఆశపడుతున్నారట తృప్తి కలగాలని. తృప్తి పరుస్తున్నాడు ఇక్కడ. తృప్తి నీ జీవితంలో ఈ దినాన కలుగునుగాక. ఇర్మియా గ్రంథంలో చూడవలసిన పని లేదు, వినండి. 31వ అధ్యాయం 24వ వచనంలో, ఇర్మియా 31:24లో, అలిసి ఉన్న వారి ఆశను తృప్తిపరుచును. ప్రైజ్ ద లార్డ్. అలిసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాడట. ప్రార్థనలో అలిసిపోయావా అమ్మా? వాక్యంలో అలిసిపోయావా? మోకాళ్ళ ప్రార్థనలు అలిసిపోయావా? నిందలు పడి పడి అలిసిపోయావా? వేదనలతో అలిసిపోయావా? నీతి వదలకుండా అలాగే యోబు వలె గట్టిగా పట్టుకున్నావా? అలాగైతే ఈ దినాన దేవుడు నీ ఆశను తృప్తిపరుచునుగాక. బైబిల్ చెప్తుందండి, కీర్తన 37:19లో, కీర్తన 37:19లో, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. వింటున్నారా అమ్మా? కరువు దినాలు వచ్చినా తృప్తిగా ఉంటారట. వాక్యం వింటున్న సోదరి సోదరుడా, కరువు దినాల్లో పస్తుంటున్నావా? నన్ను మన్నించండి ఒకవేళ బాధ కలిగితే. దేవుని వాక్యం చెప్తుంది, కరువు దినాల్లో కూడా నీతిమంతులుగా ఉంటేనట ఆయన తృప్తి పరుస్తాడట. తృప్తి ఉండాలండి మనిషి జీవితంలో, తృప్తి ఉండి తీరాలి. ఒక వ్యక్తి పని లేక నిలబడ్డాడట. ఒక యజమానుడు బయటికి వెళ్ళి ఆ వ్యక్తిని చూసి, ఏంటబ్బాయి పని లేదా, నిలబడ్డా అంటే, పని లేదండి అన్నాడు. సరే పనికి వస్తావా, మా ఇంట్లో పని ఉందని చెప్పి పనికి తీసుకెళ్ళాడు. పని చేసాడు. సాయంత్రం 6 అయిపోగానే పని దిగాడు. నీ కూలి ఎంత అని అడిగాడు యజమాని. నేను రోజు 800 కూలి తీసుకుంటానండి అని అంటే, యజమాని అంటే 800కి ఇంకో 100 కలిపి 900 ఇచ్చాడట. సంతోషమేనా అని అడిగాడట. ఆ 900 తీసుకున్న అబ్బాయి జేబులో పెట్టుకొని 2 అడుగులు ముందలకేసి వెనక్కి తిరిగి అంటాడంట, అయ్యా 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 అన్నాడు. ఏంటబ్బాయి అని అంటే, 900 అన్నీ పెద్ద నోట్లే ఇచ్చారండి, 100 నోట్లు, ఆటోకు 10 రూపాయలు కావాలి, ఇస్తారా అన్నాడట. వింటున్నారా? ఆటోకి ఎంత కావాలి? 10 రూపాయలు కావాలంట. అంటే ఇతగాడికి కూలి ఎంత? 800. కానీ యజమానుడు అడగకుండా ఎంత ఇచ్చాడు? ఇంకో 100 రూపాయలు ఇచ్చాడు. అయినా ఇతగాడికి ఏమి లేదండి, తృప్తి లేదు. మళ్ళీ ఆటోకి అంట ఎక్కడ మార్చాలో 10 రూపాయలు అడుగుతున్నాడు. అప్పుడు యజమాని అన్నాడట, ఇచ్చిన ఎక్స్ట్రా 100 తిరిగి ఇచ్చేయరా అన్నాడట. ఇచ్చిన ఎక్స్ట్రా 100 రూపాయలు ఇచ్చే, వెళ్ళిపో, రేపు పనికి రావద్దు నువ్వు. తృప్తి లేనోడికి ఎంత ఇచ్చినా కూడా ఉండదు ఇక. కానీ దేవుని వాక్యం చెప్తుందండి, నీతిమంతులు ఆశించున్నదట వారికి దొరికేటట్టు చేస్తాడండి. తృప్తిగా ఉంటామండి. మత్తయి సువార్త 5:6లో బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 5:6, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇది నాన్న బిడ్డలను బట్టి, ఆధ్యాత్మిక జీవితాలను బట్టి, భౌతికమైన జీవితాన్ని బట్టి తృప్తి లేకుండా బ్రతుకు నిస్సారం అయిపోయిందా అమ్మా? బ్రతుకులో సారం లేని జీవితాన్ని జీవిస్తున్నావు సోదరుడా? అయితే నీతిమంతుడైన యేసు వైపు తిరగగలిగితే, అదిగో అబ్రహాము వలె దేవుని నమ్మగలిగితే, ఆయన 3వదిగా నీకు ఏం దొరికేటట్టు చేస్తాడో తెలుసా? తృప్తి దొరుకుతుంది. నెంబర్ 4, 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఏం దొరుకుతుందయ్యా? సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనాన్ని చక్కగా చదువుదామండి. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. ప్రైజ్ ద లార్డ్. 4వదిగా నీతిమంతులు ఆశ, మన మూలవాక్యం కూడా అదే, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఇక్కడ సామెతలు 10:28లో నీతిమంతులు ఆశపడుతున్నారు ఏం కావాలని? సంతోషం కావాలని.
వారి ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది. అంటే నాలుగవదిగా సంతోషం దొరుకుతుంది ప్రియులరా. ఇదేనా వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరులరా, సంతోషం ఉందా అండి? అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదా? అయితే నీతిమంతుల ఆశించున్నది, వారి సంతోషం కావాలి. అదిగో నేను ఇచ్చేస్తున్నా, ఐ గ్రాంటెడ్ సచ్ ఎస్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాను. ప్రియులరా, యోహాను సువార్తలో చూడవలసిన పని లేదు. 15వ అధ్యాయంలో మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలని నేను కోరుకుంటున్నాను అన్నాడండి. మనందరికీ తెలిసిన ఒక మాట ఉంది, సంతోషమే సగం బలం. వింటున్నారా? మరి మిగతా సగం? సంతోషమే సగం బలం, మరి మిగతా సగం అండి? మిగతా సగం కూడా సంతోషంలో ఉంది. అసలు సంతోషమే సగం బలం అయితే ఆ సంతోషాన్ని ఇచ్చే ఆయన్ని నువ్వు సంపూర్ణంగా కలిగి ఉంటే సంపూర్ణ సంతోషం నీదే. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ప్రియులకు దేవుని చెప్తున్నాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద నన్ను వర్షాలను కురిపిస్తున్నాడు. అదే సగం సంతోషం. మరి దేవుణ్ణి నమ్ముకోకుండా ఉన్న నీ మీద ఎంత దయ చూపిస్తుంటే, ఆయన సంపూర్ణంగా అబ్రహాము వలె దేవుని నమ్మితే పరిపూర్ణ సంతోషం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు ప్రియులను. కనుక నేను ఇంకో మాట చెప్తానండి. యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట వినండి. యోబు గ్రంథము 24లో భక్తిహీనులకు సంతోషము ఒక్క నిమిషం మాత్రమే ఉండును. అబ్బా, వింటున్నారా అండి? భక్తిహీనులకట సంతోషము ఒక్క నిమిషమే ఉంటుందట. అయ్యో, ఒక్క నిమిషం సంతోషంతో ఏం సాధిస్తారండి? అయితే నీతిమంతులకట దేవుడు నిత్యము సంతోషమే. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈ సంతోషం నీకు కావాలి అని అంటే ప్రియులరా, నీతిమంతులుగా మనం మార్చబడాలండి. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నామండి? 4 విషయాలు. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఏం దొరుకుతుంది? 1 కృప దొరుకును. 2వది ఏం దొరుకుతుంది? సంపూర్ణ విమోచన దొరుకుతుంది. 3వది ఏం దొరుకుతుంది? తృప్తి దొరుకుతుంది. 4వది ఏం దొరుకుతుంది? సంతోషము దొరుకుతుంది. 5వది ఆఖరిది, ఎక్కడైతే మన వర్తమానం ప్రారంభించామో అక్కడికే వచ్చి ముగించేద్దామండి కదా. ఇంటి దగ్గర నుంచి వస్తాం, మరలా ఎక్కడికి వెళ్ళాలండి? ఇంటికే వెళ్ళాలి కదా. మన వర్తమానం ఎక్కడైతే ప్రారంభించామో మళ్ళీ అక్కడికి వచ్చి 5వ మాట మనం విని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం చదవండి. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఏం దొరుకుతుందంటే 5వది ఆఖరిది, ఏదైనా దొరుకుతుందండి. ప్రైజ్ ద లార్డ్. ఏదైనా దొరుకుతుంది. ఇక్కడ నీతిమంతులు ఆశించున్నది దొరుకును అని అన్నాడంటే ఫలాంది కాదు, ఏదైనా యాజ్ యు లైక్, నువ్వేదైతే ఆశపడతావు. ఒక్క కృపే కాదు, సంపూర్ణ విమోచనే కాదు, తృప్తే కాదు, సంతోషమే కాదు, ఏది అడిగితే అదే. యోహాను గ్రంథంలో యోహాను సువార్తలు అంటాడు, మీరు ఏది అడిగినను అది నేను మీకు ఇస్తాను. చేపను అడిగితే ఏమిస్తాడండి? విరోధమైంది ఇస్తాడా? రొట్టెని అడిగితే ఇంక వ్యతిరేకమైంది ఇస్తాడా? నువ్వేది అడిగిన 5వది ఆఖరిది, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఏంటి ప్రభువా? ఏదైనా, ఎనీథింగ్ అండి. మన రాజు, మన యేసు శ్రీమంతుడు ప్రియులగా. సామెతల గ్రంథం 11:23లో ఉంటుంది. సామెతలు 11:23లో ఉంటుంది, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, కానీ తర్వాత ఉంది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. అయ్య బాబు, అంటే భక్తిహీనులుగా ఉండి నువ్వు ఆశ పెట్టుకుంటే ఆ ఆశ అహంకారం అంట. వింటున్నారా అండి? అహంకారులను దేవుడు ఎదిరిస్తాడట. అంటే నువ్వేం చేయకపోయినా భక్తిహీనతతో ఉండి ఆశ పెట్టుకుంటే అది దేవుని దృష్టికి అహంకారం. నా చేతులు జోడించి మనం చేస్తాను, నీతిమంతులుగా ఇప్పుడే మనం మార్చబడుదుముగాక. ఆ నీతి ప్రభువైన యేసుక్రీస్తు వారేనండి. మనందరం అన్ని పొందుకోవాలనే ఆయన సిలువలో అన్నీ పోగొట్టుకున్నాడండి. ఆ నీతిమంతుడుగా సిలువలో తీర్పు తీర్చబడ్డాడు ఆయన. ఆ యథార్థవంతుడు ఆయన్ని ఏవేవో మాటలు అనేసారండి. ఎందుకు ఆయన భరించాడో తెలుసా? అన్నీ మనకి దొరకాలని. ఆ నీతిని దేవుడు మనకిస్తున్నాడు. ఆ నీతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. ఫైనల్ ఒక మాట చెప్పిన, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 6:33లో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, వినండి, నీతిని అనండి. దేన్నండి? నీతిని.
మొదట వెదుకుడి. మన మూలవాక్యం కూడా నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఇక్కడ మత్తయి సువార్తలు అంటారు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతకండి, తర్వాత వాక్యం ఉంది, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కృప అనుగ్రహించబడుతుంది, సంపూర్ణ విమోచన అనుగ్రహించబడుతుంది, తృప్తి, సంతోషం ఏదైనా సరే మీకు అనుగ్రహించబడుతుంది. ఎప్పుడో తెలుసా? మొదట ఆయన నీతిని వెతుకుదాం ప్రియులు. ఆ నీతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది నన్ను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నీతిమంతులుగా మార్చబడి ఏదైనా ఆశపడు, ఎంతైనా ఆశపడు ప్రియులు. బైబిల్ చెప్తుంది, ఎవడు యెహోవా యందు ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంది ప్రియులరా. కనుక హృదయపూర్వకంగా కోరుకుంటున్న, వాక్యం వింటున్న మీ ఆశలు, మీ కుటుంబాల ఆశలు, మీ యొక్క పరిచర్యలోని ఆశలన్నీ కూడా నీతిమంతులుగా మీరు ఉంటున్నారు కనుక ఈ రోజు నుంచి ప్రతి ఆశను బట్టి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు దొరుకునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మనం ఏకీభవించుదాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. మహాపరిశుద్ధుడా, శక్తివంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా ఈ సమయంలో నా తండ్రి, అయా లైవ్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని అయా దీవించి ఆశీర్వదించుకుని అడుగుచున్నానయ్యా. ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి కావలసిన అయా వాక్యం ఇచ్చాక మాతో మీరు మాట్లాడిన గొప్ప దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, నీతిమంతులుగా ఉంటే ఏమి దొరుకుతాయో దేవా, 5 విషయాలతో మాతో నువ్వు మాట్లాడిన గొప్ప దేవుడు తండ్రి. అయా నీ దాసును బలపరుచుకొని దేవా, అయా మాతో నువ్వు మాట్లాడావు ప్రభు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీతిమంతులుగా మేము బ్రతికే కృపను మాకందరికి మీరు దయచేయమని అడుగుచున్నానయ్యా. అయా నీతిమంతులుగా ఉంటే నా తండ్రి, అయా నీ కృప దొరుకుతుంది అంటున్నావు దేవా. అవునయ్యా, నీ కృప ఉండబట్టే దేవా ఈ రీతిగా మేము ఉన్నాము దేవా. అయా మా బిడ్డలు, మా కుటుంబాల్ని ప్రభు నీ కరుణ, నీ కృప, నీ దయ నా తండ్రి ఉండబట్టే మేము ఈ రీతిగా ఉన్నాము తండ్రి. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా, సంపూర్ణమైన విమోచన దేవా అయా మాకు మీరు దయచేయమని అడుగుచున్నాను అయ్యా. అవునయ్యా, మా కుటుంబాల్లో నా తండ్రి ఎన్నో వేదనలు, ఎన్నో సమస్యలు, అప్పులతో నా తండ్రి, అయా నా తండ్రి సంపూర్ణమైన విడుదల ఇచ్చే దేవుడు మీరై ఉన్నారు దేవా. అయా ఈ దినము నుంచి మేమందరూ నీ వైపు చూసే కృపను దయచేయండి. నీతిమంతులుగా ఉంటూ దేవా నీ కృప, సంపూర్ణమైన విమోచన అయా నా తండ్రి సంపాదించుకునే కృపను మాకు మీరు దయచేయమని అడుగుచున్నాను దేవా. అయా ఆశ నా తండ్రి, ఆశను తృప్తిపరుస్తానన్న దేవుడు తండ్రి. అయా మేము ఏదైతే ఆశపడుతున్నామో దేవా అవన్నీ మాకు దొరికే కృపను మాకు మీరు దయచేయమని అడుగుచున్నాను దేవా. అయా నీతిమంతులు ఆశపడ్డది ఏదైనా దొరుకుతుంది అంటున్నావు కదా దేవా. అయా మేము ఆ రీతిగా మేము జీవిస్తూ అనేకులకు మాదిరికరముగా బ్రతికే కృపను మాకు మీరు దయచేయమని అయా నా తండ్రి, నా కోసం, మా కోసము అయా నీ రక్తంలో అయా నా తండ్రి కడగబడి ఉన్న దేవా. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నీ అవన కాలపు రక్తం మా కోసం దారిపోచిన గొప్ప దేవా, స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి, మీరు నీతిమంతుడుగా బ్రతికారు దేవా. మేము కూడా నీతిమంతులుగా బ్రతికే కృపను మాకందరికి మీరు దయచేయమని అయా ఈ చిన్న ప్రార్థన నీ పాదాల సన్నిధిలో చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం లోకములో ఉన్న పరిశుద్ధులకు, వాక్యం వింటున్న మనకు, మన కుటుంబాలకు దేవుడు తోడయుని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మీరు ఈ కార్యక్రమాలని యూట్యూబ్ ద్వారా చూస్తూ ఉన్నందుకు మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకను మీకు తెలియని వారు కూడా ఈ కార్యక్రమాల గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్తూ, దీనిలోని ఆధ్యాత్మికమైన సందేశాలు మీరు వినండి, మీ తోటి వారికి వినిపించండి. అలాగే మీ ప్రార్థన అవసరాలు కూడా మాకు తెలియచేయండి. మా కొరకు కూడా దయతో ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.